నేనంటే సహజీవనం చేశారు అనేది అందరికి తెలుసు, ఫ్యాక్ట్ అండి, అది అందరికి తెలుసు, అందరూ తెలిసిన విషయమే. ఓకే. కానీ అమ్మాయి నన్ను పెళ్లి చేసుకో అన్నది. పెళ్లి చేసుకో అంటే ఇది దాదాపు 2 years జరుగుతుంది మ్యాటర్. ఇది ఈ పెళ్లి విషయం ఆ అమ్మాయి అడిగిందా? ఆ అమ్మాయి అడిగింది. అంటే ఎట్లా ఉంటున్నారు కదా సార్, ఓకే, డబ్బు ఉంది, పేరుంది. ఆ అమ్మాయికి నెలకు 1.5 lakhs సంపాదిస్తూ ఉంటుంది. రోజు కాల్చి 5,000 రిహార్సల్ పేమెంట్ ఉంటుంది, బేడాలు ఉంటాయి, ఓకే, డబ్బు ఉంది, హోటల్ ఫుడ్ వస్తుంది, రిహార్సల్, బిజీ షూటింగ్, బిజీ మాస్టర్, బిజీ అసిస్టెంట్. మరి ఇంకా నిరంతరం ఇప్పుడు సార్ ఇప్పుడు ఎన్టీఆర్ సాంగ్స్ అనుకున్నారు, రఫ్ అనుకుందాం. ఇప్పుడు నేను మిస్ చేసాం కదా, అప్పుడు మీరే అసిస్టెంట్ ఎన్టీఆర్కు, అప్పుడు అది చెప్పొచ్చు కదా హీరో గారికి, మన డైరెక్టర్ చెప్పొచ్చు కదా. చెప్తున్నా, అవకాశం ఉందా లేవా సార్? అవును, ఉన్నాయి కదా. మరి అంటే మీకు ఇష్టమే కదా లోపల. అతను మీరు ఏమైనా చేస్తుంటే మీకు ఇష్టపూర్వకంగానే మీరు చేస్తున్నా నేను అనుకున్నాను. ఇప్పుడు మరి మీ ఇష్టపూర్వకంగా అన్నీ చేసి సరే పెళ్లి చేసుకుంటా అన్నావు. వాళ్ళ ఆవిడకి ఫోన్ వచ్చిందంట, సుమలత గారికి. ఈమె చేసింది, ఈమెని నేను నాకు ఇష్టం, నేను పెళ్లి చేసుకుంటా అనుకుంటున్నా, మరి మీరు చెప్పండి, నేను మీరు వద్దన కూడా నేను చేసుకుంటా ఈ అమ్మాయి అన్నదంట. అప్పుడు ఆమె వచ్చి 2-3 సార్లు గొడవ పడింది సుమలత గారు. ఓకే, మా పిల్ల ఉన్నారు అని ఈయనతో గొడవ పడింది, ఆయనతో గొడవ పడింది. ఈ అమ్మాయి గొడవ పడింది. ఈ అమ్మాయి సూసైడ్ కూడా చేసుకోపోయింది. సుమలత గారు సూసైడ్ కూడా చేసుకోపోయిందండి ఈ అమ్మాయి వల్లనే. ఓకే, ఈ అమ్మాయి ఏమో మత్తు వాళ్ళని ఇదిలాగా వాడిని గాఢంగా ప్రేమిస్తుంది. ఇప్పుడు ఇంట్లో ఉండి తక్కువ అండి, రిహార్సల్లో భార్య కంటే ఈ అమ్మాయి తక్కువ ఉంటాడు కదా సార్. ఎందుకు? సాంగ్లు బిజీ, రిహార్సల్ పొద్దున్న లేస్తే 10 గంటలకు, సాయంత్రం 6 దాకా 10 దాకా రిహార్సల్ చేస్తుంటారు, మూమెంట్ క్వాలిటీ రావాలని. మరి ఎక్కువ ఈ అమ్మాయితో ఉంటాడు కదా సార్. సో అందువల్ల ఇద్దరి మధ్య రిహార్సల్ అయిపోయాక డ్యాన్స్ షూటింగ్ లొకేషన్లో, రాత్రికి అతను ఇంటికి పోయేది. మరి ఈ అమ్మాయి ఎక్కువ మీకు తెలిసినంత వరకు ఇది ఎప్పుడు జరిగింది? సుమలత గారు ఇలా సూసైడ్ చేసుకోబోయింది ఎప్పుడు సార్? దాదాపు 1 year క్రితం ముందు సార్. అవునా? 1 year క్రితం. ఇవన్నీ జరిగినాయండి, జరగలేని ఏంటది, ఇవన్నీ జరిగినాయి, గొడవలు అయితే జరుగుతూ ఉన్నాయి. గొడవలు జరిగినాయి సార్. ఇదంతా పేపర్న ఆ అమ్మాయే. నాకు ఉద్దేశం ఉంది సార్, నేను అమ్మాయి వస్తే నేను కాదనలేం కదా సార్. నేను మొగోడు మనసుతో అంతే. సో ఆ మగాడి బుద్ధి అలా 100% అనుకోవచ్చు, ఇది వాస్తవం అనుకోవచ్చు. కానీ మీ బుద్ధి ఏమైంది? మీ బుద్ధి ఏమైంది? మీరు జెన్యూన్ అయితే మాస్టర్ని కట్ చేసి వేరే మాస్టర్ అసిస్టెంట్కి వెళ్ళిపోవాలి, లేదా ఈయన కంప్లైంట్ ఇవ్వాలి. మీరు ఆమె భయపడి ఉండొచ్చు, బెదిరించాడని కూడా చెప్పింది. సరే భయపెట్టారు సార్, భయపెడతారు, సాంగ్ చేస్తారు మీరు అసిస్టెంట్గా. నీకు అంత లోపల ఫీలింగ్ ఉన్నప్పుడు, అప్పుడు షూటింగ్ కాడ అంత ప్రేమతో ఎట్లా చేస్తారు మీరు? తెలిసిపోతుంది కదా. మరి నీకు అది లేదు కదా ఫీలింగ్. పైగా 2 సంవత్సరాల క్రితం అమ్మాయి కూడా ఈయన పక్కన హీరోయిన్ గా చేయడానికి కూడా ఒప్పుకొని ఒక సినిమా స్టార్ట్ అయింది. టోటల్ 100% ఆ అమ్మాయి పాత్ర కూడా ఉందండి, ఈయన పాత్ర. ఇప్పుడు ఎందుకు కేసు ఎందుకు వచ్చిందంటే ఈ విషయం, ఆ అమ్మాయి ఇప్పుడు ఒక 1 year నుంచి దూరం ఉంటుంది, మాస్టర్ అయిపోతుంది. మాస్టర్ అయిపోతే ఈయనలో మెంబర్షిప్ తీసుకోవాలి కదా. అప్పుడు లేదు మెంబర్షిప్, ఇప్పుడు మెంబర్షిప్ మొన్న 6 లక్షల టెంపరరీ మెంబర్షిప్ ఉంది. ఇప్పుడు అమ్మాయి మాస్టర్ అవ్వాలంటే డైరెక్ట్ మెంబర్షిప్ కావాలి. ఓకే, మాస్టర్ కార్డ్ కావాలి. మాస్టర్ కార్డ్ అమౌంట్ పే చేయాలి. అమౌంట్ కట్టింది. డీటీసీ మాస్టర్ డీటీసీ ఇచ్చేసిండు ఈయనలో. ఎప్పుడు జరిగింది? ఈ మధ్య సార్ ఒక 3-4 months. ఓకే, అయితే మా ఈ సెక్రటరీ ఉన్నాడు, దేవరసేన్ సెక్రటరీగా ఉన్నారు. ఇప్పుడు డాన్స్ సెక్రటరీ దేవరసేను. ఇతనికి ప్రెసిడెంట్కు అతనికి పడట్లేదండి. ఓకే, ఇద్దరికి పడలేదు, ప్రెసిడెంట్కి సెక్రటరీకి పడట్లేదు. పడకపోవడం వల్ల ఆయన ఏమంటాడు, సెక్రటరీ గారు జనరల్ వాళ్ళు పెట్టి ఈ అమ్మాయికి మెంబర్షిప్ ఇస్తా అని ఆయన చెప్పాడు. ఇదేమంటాడు, ఆ అమ్మాయి నా అసిస్టెంట్ కదా, చేసింది కదా, రేపు సాంగ్ ఉంది, ఈ అమ్మాయికి డీటెయిల్స్ తీసుకొని రెసిప్ట్ సాంగ్కు పర్మిషన్ ఇవ్వని ఇతను చెప్తున్నాడు. ఓకే, అక్కడ ముందు బ్రేక్ అయిందండి, నాన్సింగ్ అయిపోయింది. అమ్మాయి అంటే ఆ అమ్మాయి విషయంలో ఇక్కడ ఇప్పుడు వీళ్ళేమన్నారు సెక్రటరీ వాళ్ళు, మా జానీ మాస్టర్ జనలవాడి పెట్టలేదు, ఆయన ప్రెసిడెంట్ కదా, జనలవాడి పెట్టే రైట్స్ ఆయనకే ఉన్నాయి, ఆయన తప్పు చూపిస్తారు వీళ్ళు. ఈ అమ్మాయి ఆఫీస్ పోయినప్పుడు సార్ ఆయన ఏమంటాడు, నేను మెంబర్ అందరికి ఇన్సూరెన్స్ చేపిస్తున్నాను, ప్రెసిడెంట్గా ఇన్సూరెన్స్ ఇదంతా చిరంజీవి గారు, రామ్ చరణ్ గారు మనకు సపోర్ట్ చేస్తున్నాడు, ఇదనుకు ఆ ఫండింగ్ అంతా వాళ్ళే ఇస్తున్నారు, 600 మంది కుటుంబాలకు ఇన్సూరెన్స్ చేపిస్తున్నాడు,
అది అయిపోయినాక పెడతానని ఈయన అంటున్నాడు అని జానీ మాస్టర్ అన్నాడు. ఈ లోపు కమిటీ మెంబర్స్ ఉన్నారు, వీళ్ళంతా కన్ఫ్యూజ్, ఈయన బిజీ మాస్టర్ సరిగ్గా ఈయన పట్టుకోవట్లేదని ఒక రూమ్ బ్యాడ్ రూమ్ స్టార్ట్ అయింది దీని మీద. ఓకే. ఇప్పుడు మామూలుగా అయితే 2 నెలలకు 3 నెలలకు మీటింగ్ పెడతారండి, కమిటీ 6 నెలలకు జనవరి పెట్టాలి, అది కొంచెం డిలే అయిపోయింది. ఈయన కొంచెం అది ఎందుకు డిలే అయింది, ఈ మధ్య ఆంధ్ర ఎలక్షన్లు, తెలంగాణ ఎలక్షన్లు, ప్రచారము, సాంగులు, అతను బిజీగా ఉండి డిలే అయిపోయింది. ఇది అందరి కారణం జానీ మాస్టర్ అంటున్నారు. ఇప్పుడు ఈ అమ్మాయి కూడా అరే ఈయన జానీ మాస్టర్ ప్రెసిడెంట్, నేను ఆయన మా శిష్యుని నాకు ఇవ్వట్లే అని ఈ అమ్మాయి ఇదంతా జానీ చేస్తుందని చెప్పి ఈ అమ్మాయి ఫీల్ అయిపోయింది మళ్ళీ. ఓకే. ఇప్పుడు ఈ అమ్మాయి యూనియన్కి వెళ్ళినప్పుడు జానీ మాస్టర్ మీద తప్పు చెప్తున్నారు అమ్మాయి. వాళ్ళు ఎందుకు చెప్పారంటే మీటింగ్ జనవరి పెట్టలేదు కాబట్టి ఇట్లా ఈ అమ్మాయి ఉంటుంది, ఓహో ఏంది మాస్టర్ మీద పగబట్టారేంటి అని ఈ అమ్మాయి ఫీల్ అవుతుంది. ఇదంతా నాన్సీకి వ్యవహారం, అది ఈయన వ్యవహారం, అది కూడా అమ్మాయి మనసులో పెట్టుకుంది. సరే ఈ మధ్య అమ్మాయి ఒక పెద్ద సినిమాకు అసిస్టెంట్గానో ఒక చిన్న మాస్టర్, ఇప్పుడు మధ్య 2-3 మాస్టర్ ఒక సినిమాకు ఉంటున్నారులే. అవును. ఈ అమ్మాయి వెళ్ళింది, ఆ అమ్మాయికి వెళ్తే ఒక పెద్ద డైరెక్టర్ ఆ అమ్మాయి చెప్పింది, విషయం చెప్పింది. పుష్ప సరే ఏదో సినిమాకి చెప్పేసింది అమ్మాయి, వాళ్ళకి చెప్పేసింది. వాళ్ళు ఛాంబర్కి పోసి అమ్మాయి ఎందుకమ్మా నువ్వు అంత హింసిస్తుంటావు, అంత హింసిస్తావు కాబట్టి ఒక రూల్ ఉంది మనకు ఫిల్మ్ ఛాంబర్లో, దానిలో ఒక టీం ఉంది, వాళ్ళకి పోయి కంప్లైంట్ ఇవ్వమని వాళ్ళు చెప్పారు. ఓకే. ఇది ఎన్ని రోజుల క్రితం జరిగింది? జస్ట్ ఈ మధ్యన అది. ఓకే. 2-3 వారాల క్రితం వారాల క్రితం జరిగింది. జరిగిన తర్వాత ఫిల్మ్ ఛాంబర్ వాళ్ళు ఈ అమ్మాయిని పిలిచారు. మాస్టర్ని పిలిచా, మాస్టర్ ఏదో నేను ముంబైలో షూటింగ్ చేస్తున్నా, ఆయన కొంచెం డిలే చేసిండు, ఈ అమ్మాయి పంపించాడు, ఈ అమ్మాయి వాంగ్మూలం ఇచ్చేసింది. అతను ఎప్పుడో వచ్చాడు, అతను కూడా వాంగ్మూలం తీసుకున్నారు. ఓకే. అతను కూడా చెప్పేశాడు. అతను సకాలంలో వచ్చింటే ఇదంతా అయ్యేది కాదు, ఇది యాక్చువల్గా అది ఫిల్మ్ ఛాంబర్ వాళ్ళు పిలిచినప్పుడు వచ్చింటే అదంతా అయ్యేది కాదు. ఇది అతను నిజంగా బిజీగా ఉండి రాకపోయాడా లేకపోతే కావాలని ఆయన ఆల్రెడీ ముంబైలో సాంగ్ జరుగుతుంది, ఒకటి హిందీ సాంగ్ జరుగుతుంది, జరుగుతుంది ఇక్కడ ఇది వచ్చి బాలకృష్ణ గారిది ఫంక్షన్ చేసి వెళ్ళిపోయాడండి, షూటింగ్కి వెళ్ళిపోయాడు. ఓకే. బాలకృష్ణ గారిది 50 years అతనే చేశాడు, అతనే మొత్తం లీడ్ చేసి వెళ్ళిపోయాడు, సాంగ్కి వెళ్ళిపోయాడు. ఈలోపు వీళ్ళు ఫోన్ చేశారు, అట్లా అయింది. వాళ్ళకు హట్ అయిపోయినట్టుంది. ఈ అమ్మాయితే ఇంకా ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు కొత్తగా చట్టాలు వచ్చినాయి, ఫిల్మ్ ఛాంబర్స్ వచ్చినాయి, ఇంకా అట్లా ఆ రకంగా అతను బలైపోయాడు యాక్చువల్గా. ఓకే. నేను చెప్పాలి నవ్వి చెప్పాలంటే అతను బలైపోయాడు. అంటే అతని పొరపాటు కూడా కొన్ని ఉన్నాయి, ఇది వాస్తవం. అదే వాళ్ళు పిలిపించినప్పుడు ఆ టైంకి రాకపోవడం, సో ఇవన్నీ కూడా ఆయనకి వ్యతిరేకంగా పనిచేస్తాయి. అతను కొంచెం అహంకార ధోరణి కూడా ఉంది, అంటే ఓవర్ కాన్ఫిడెన్స్. ఈ మధ్య అతను చాలా ఆవేశంగా, అంటే అతని స్థాయికి అంత ఆవేశపడకూడదు యాక్చువల్గా. అతని స్థాయి చిన్నదే, పెద్దదేం కాదు. కానీ అతను నేను ప్రెసిడెంట్ అనేది కొంచెం జనసేన పార్టీ అన్నీ కొంచెం లోపల ఉన్నాయిలే. అయితే అతనికి సామాజిక స్పృహ ఉందండి, మళ్ళీ అతను హెల్ప్ చేసే గుణం ఎక్కువ ఉంది అతనికి. అతని డబ్బు యాక్చువల్గా అతనికి పెద్ద టాప్, ఏపీలో ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుని అతనే టాప్ రెమ్యునరేషన్ తీసుకునేది. కానీ అతను కొంతమంది పంచుతుంటాడు, సాయం కూడా చేస్తాడు. సాయం ఎవరైనా డ్యాన్స్ చచ్చిపోయినా, ఎవరు చచ్చిపోయినా హాస్పిటల్కి వెళ్తాడు, ఆ డబ్బులు ఇస్తుంటాడు. అవన్నీ గుణాలు ఎక్కువ ఉన్నాయండి అతనికి, ఆ గుణాలు బాగున్నాయి. సో మొత్తానికి ఆయన వల్ల ఏదైతే ఆమెకి కార్డు రాలేదో దానివల్ల కూడా మైనస్ తిరిగి మీద దీని వెనక అంటే జానీ మాస్టర్ కావాలని చేస్తున్నాడు, మెంబర్షిప్ ఇవ్వకుండా కావాలన్నాడు. ఆ అమ్మాయి భ్రమపడింది. అతను మాస్టర్ తప్పు కాదు అది. ఓకే. అసోసియేషన్ తప్పది, అసోసియేషన్ తప్పది యాక్చువల్గా. అదే అమ్మాయి యాక్చువల్గా అసోసియేషన్ ప్రెసిడెంట్ ఈయనే కాబట్టి ఈయనే చేస్తున్నాడని ఆమె అనుకున్నది. అట్లా కొంచెం అమ్మాయి హట్ అయిపోయింది, అంటే అక్కడ కమ్యూనికేషన్ గ్యాప్ అనేది వచ్చింది. ఈ మధ్య అమ్మాయి మాస్టర్ అయిన తర్వాత సాంగ్ లేవు ఆ అమ్మాయికి, లేవు. నెలకు 1,50,000 సంపాదించే అమ్మాయి మాస్టర్ అయిన తర్వాత, సార్ ఇప్పుడు ఎంత తోపు అసిస్టెంట్ అయినా మాస్టర్కి పని ఇవ్వరు సార్. అందరు హీరోస్ కూడా అసిస్టెంట్ను జంట్ కానీ లేడీ కానీ వాళ్ళని ఎంకరేజ్ చేసి బాగా మూమెంట్ లాక్కుంటారు తప్పగా, నెక్స్ట్ మాకు నువ్వేరా మాస్టర్ అంటారు. మా హీరోలు పెద్ద స్టార్ హీరోస్ అండి, ఎవరైనా సరే అని రెచ్చ కొడుతారని, అరే అబ్బా నాకు ఆ హీరో సాంగ్ ఇస్తాడు, నెక్స్ట్ నేను మాస్టర్ అయిపోతా అని వాడు కళ్ళగా ఉంటాడు. ఓకే. వాడు మాస్టర్ కానీ నీ దగ్గర కూడా రానియరు. వాడికి కావాలని అట్లా ఇచ్చేస్తారా? అంటే వాడు కొంచెం జోష్ వస్తుంది సార్ వాడికి. అదే వాడికి యాక్టివ్ పని చేస్తాడు. కానీ నువ్వు మాట ఇచ్చావు కదా ఆ హీరో,